దేవుని స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రభు నందు మిక్కిలి ప్రియమైన వాళ్ళరా, మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు కృపను బట్టి అందరూ కూడా క్షేమం ఉన్నారని అనుకుంటున్నాను. మంచిది ప్రియమైన వాళ్ళరా, పాట పాడుకుని ప్రభు నామను మహిమపరచుదాం. అంతకంటే ప్రత్యేకముగా ఈరోజు ప్రారంభించబడ్డ ఈ యొక్క అనుదినం జీవాహారం అనే కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా మనం ప్రారంభించుకుని ప్రతిరోజు వాక్య పరిచర్యలో పాల్గొంటున్నాం, ధ్యానిస్తున్నాం, ప్రభు దీవులు పొందుకుంటున్నాం. అలాగే మరి యొక్క ఈరోజు బుధవారం దినాన ప్రభుత్వం ఉన్నాం కనుక ప్రభుత్వం కలిసి ముందు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుని ఒక పాట పాడుకుందాం. అందరికీ ఉపయోగకరంగా, మేలుకరంగా, మరి అభివృద్ధిపరంగా ఈ యొక్క అనుదినం జీవాహారం అనే వాక్య పరీక్షలు ఉంటున్నాయని ప్రభు పేట ఆశిస్తున్నాము, నమ్ముచున్నాము. దేవుడు మాకు ఇచ్చిన తలాంతను బట్టి అనేకమైన సువార్తలు ఉన్నాయి, పరీక్షలు ఉన్నాయి. అయినప్పటికీ దేవుడి యొక్క సత్యవాక్యముల ద్వారా ఎవరైతే వింటున్నారో వారందరికీ, అలాగే మా సబ్స్క్రైబర్ కూడా ప్రభు పేరట దేవుని ఆశీస్సులు ఉండాలని ఈ వాక్కుల ద్వారా మరింత ముందుకు కొనసాగాలని ఆత్మీయ జీవితంలో ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నాం. మా పరిచయాలు ప్రార్థించండి. ఈరోజు ఈ బుధవారం దినంలో ప్రభుతో ఉండడానికి మనమందరం కలిసి ప్రభు నామాన్ని ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన ధన్యతను బట్టి దేవునికి ఏమైనా సమర్పణ తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుని ప్రార్థన చేసుకుని ప్రియమైన వాళ్ళరా పాట పాడి ప్రభుని మహిమపరచు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన. సకల ఆశీర్వాదులు కారణమైన పరమ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి కొన్ని స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఇదిగో ప్రభు, గడిచిన రోజు మంగళవారం దినమంతా కాపాడారు, బలపరిచారు. యూట్యూబ్ ఆరాధన, లైవ్ ఆరాధనలు ప్రభు, మరి రెండు దినాన్న ఎడంశల ప్రార్థన సహవాసంలో మీరు మాకు తోడయండి. మహిమకరంగా అద్భుతకరంగా జరిగించారు. దేవానికి వందనాలు ప్రభు, స్తోత్రాలు. మీరు మాకు సాయం చేస్తున్నారు. నేను మా చిన్నపాటి పరీక్షలు కూడా దీవించి ఆస్వాదించండి. వేల మంది చూడకపోయినప్పుడు ఇద్దరు ముగ్గురు చూస్తున్నారు, వారిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు నీ స్వార్థ ఎంతమందికి అయితే వినబడుతుందో చూస్తున్నారు, వారిని, వారి కుటుంబాలను, వారికి ఉన్న ఆర్థికపరమైన సమస్యలను, వారికి ఉన్న ఇబ్బందులను తీసివేసి మీ యొక్క అమూల్యమైన పరిశుద్ధమైన రక్తం ద్వారా వారిని కడిగి పరిశుద్ధపరచమని, వారికి ఉన్న శరీర బలహీనతలను, రుగ్మతలను తీసివేయమని ఈ సమయంలో ప్రభు దేవుడు అప్పుడును నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని కృపలు బలపరిచి, దేవా ఈ ఆరాధన జరుగుతున్నంతసేపు ప్రభు మీ దూతలను కాపుదలు ఉంచుమని, మీరే మాత్రం ఉండమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మంచిది ప్రియమైన వాళ్ళరా, ప్రభు కృపను బట్టి ఒక పాట పాడుకుని దేవుని సన్నిధిలో ప్రభు నామమును మహిమపరచుదాం. మనందరికీ వచ్చిన పాట, మీ అందరికీ బాగా సుపరిచితమైన పాట, నీవు లేని రోజు వస్తే రోజే కాదైన పాట పాడుకుని ప్రభు నామాన్ని మహిమపరచుదాం. ప్రియమైన వాళ్ళందరికీ కూర్చొని అనుకుంటున్నాను, నాతో కలిసి ఏకీభవించి పాడాలని మీ అందరికీ మనం చేస్తున్నాను. ట్రాక్ ద్వారా పాడుతున్నప్పుడు ఏమైనా పొరపాట్లు ఉంటే దయించి మన్నించాలని మీ అందరికీ మనం చేస్తున్నాను. దినన దినన దినదిన్ దినన దినన దినదిన్ దినన దినన దిన మెయిన్ స్తోత్రం నాయన. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవే లేకపోతే అసలు నేనేనయ్యా, నీవే లేకపోతే
నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నాయన నీవు మాత్రం మహిమపడండి. మీరు మాతో ఉండండి ప్రభువా. ఆయన స్తోత్రము. బాధ కలుగు వేలలో నెమ్మది నాకిచ్చావు. నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు. బాధ కలుగు వేలలో నెమ్మది నాకిచ్చావు. నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. స్తోత్రం నాయనా. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే. నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే. నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళారా, సమయంలో వాక్యాన్ని చదువుకున్నాం. నిండు దినాన్న వాక్యాన్ని ధ్యానించుకున్నాం. మా అందరికీ తెలుసు. మళ్ళీ అదే వాక్యాన్ని కొనసాగిస్తున్నాను. మీకు చెప్పబడే 3 మాటలు ప్రియమైన వాళ్ళరా, వాటిని పూర్తిగా ఆశిస్తున్నాను. వాక్యాన్ని చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రియమైన వాళ్ళరా, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం చదువుకుని ప్రభునామమును మహిమపరచుదాం. వాక్యాన్ని చదువుకుందాం. ప్రియమైన వాళ్ళరా, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నాను. దాసులారా, మనుషులను పెట్టువారనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్కును
మనందరి వినుకుడు దీవించి ఆశీర్వదించునుగాక. అలాగే హృదయంతరంగము పరిశోధించగలిగిన పరమ తండ్రి ఈ సమయంలో మనకేమి కావాలో సమకూర్చి సరిపడినంత స్థితిలో ప్రభువారి వడ్డించునుగాక. అమ్మాయి దేని స్తోత్రం. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు మిక్కిలి ప్రియమైన వాళ్ళరా, అనుదినం జీవాహారం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ వ్యూవర్స్కు, మన వీక్షకులకు, సబ్స్క్రైబర్కు, పాల్భాగస్వామి వారికి ప్రభు పేట వందనాలు తెలియచేస్తూ, అలాగే మా సంఘ బిడ్డలు, కథదేశంలో ఉన్న సంఘం, ఇక ఆన్లైన్లో జరుగుతున్న యెహోవా ఆరాధన ఆన్లైన్ పరిచయాలు ఉన్న మా ప్రియ సహోదరి మనులకు, వాట్సాప్ గ్రూప్ పరిచయంలో ఉన్న ప్రియ సభ్యులు, ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట సర్వశుభాలు తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేకమైన తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలండి. అందరూ కూడా బాగున్నారు కదా? దేవుని కృపను బట్టి మీరు అందరూ కూడా క్షేమంగా ఉన్నారని ప్రభు పేట తలచుచున్నాను. ఎందుకంటే ప్రతిరోజు కూడా ప్రభు మనం లేవనెత్తి మన పడకల మించి మన పనుల్లోనూ మన ప్రయాణాల్లోనూ ప్రతి విషయంలో ప్రభువారు చిరుపాదం నుండి శిరస్సు వరకు మన స్వస్థతను అనుగ్రహించి ప్రతి భాగాన్ని తన యొక్క శిలువ రక్తము ద్వారా కడిగి ఈరోజు నేను మీ ముందుండటానికి కానీ, లేక మీరు ఇలాగున్న వాక్యం వినడానికి కానీ ప్రభువారు దయచేసిన భిక్ష ప్రియమైన వారు. అందుకనే ప్రభునామాన్ని స్తుతించి గణపరిచేవారమై ఉండాలి. ఏమి ఇచ్చినా కూడా ఆయన రుణాన్ని తీర్చుకునేలేము. ప్రియమైన వారు, ఏమి ఇచ్చినా కూడా ఆయన రుణం తీర్చలేము. భక్తుడు పాడుతూ ఉంటాడు మీకే గ్రంథంలో, వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా. ఈరోజు ఏమిచ్చినా కూడా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ప్రియమైన వాళ్ళరా, ఏమి ఇచ్చినా కూడా దేవుని కరుణపడి ఉన్నాం. ఎందుకంటే పాప పంకిలమైపోయినా ఇంకా మన బ్రతుకంతే, మనం చనిపోయాం. ఇంకా మన రక్షించేవాడు లేడు, మన లేవనెత్తువాడు లేడు, మనల్ని ఆదరించేవాడు లేడు. ఈ అప్పుల బాధ నుండి కానీ, ఈ లోకంలో సమస్య నుంచి కానీ ఇంకా లేవనెత్తేవాడు లేడు. మన పని అయిపోయిందంతే అని అంధకార సంబంధమైన చీకటి శక్తులలో ఉండిపోయినప్పుడు నేనున్నాను అని ప్రియమైన వాళ్ళరా, ప్రభు యేసుక్రీస్తు లోకానికి వచ్చి నిన్ను రక్షించి నీ కొరకు నా కొరకు ప్రాణత్యాగం చేశాడే. అట్లాంటి సుందరుడుకు, అట్లాంటి దివ్య రూపుడకు నువ్వేమి ఇవ్వగలుగుతున్నావు? ఈరోజు చాలామంది అపనిందలు, దేని స్తోత్రం, అదే మనం బోధించుకుంటున్నాం. మంచిది ప్రియమైన వాళ్ళ, సమయం చాలా విలువైనది. వాక్య భాగం వెళ్ళిపోదాం. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టులు జరుపుకున్న వారందరికీ కూడా ప్రభు పేరు శుభములు తెలియచేస్తూ, సంవత్సరం మన దయచేటాలు ప్రభు మీ మీద మీరు దయచేరుగాక. అమ్మాయి చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలో వెళ్ళిపోతాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి నీకు వందనాలు. ఇదిగో ప్రభా, ఇంతవరకు జరిగిన ప్రతి కార్యక్రమం మీరు ఉన్నారు. ఇప్పుడు ప్రభా, వాటికంటే ఆ సమయం కంటే ఈ సమయం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే నాయన మీరు మాతో మాట్లాడే సమయం కనుక, మీరు మాట్లాడుతుంటే వినగల చెవిని, గ్రహించగల హృదయాన్ని ప్రత్యేకముగా మీ వాక్యంలో నుంచి మనోనేత్రమును ప్రభా మాకు కలిగి మాకు మీరు దయచేసి ఆ నేత్రాల ద్వారా మీ పరిశుద్ధ లేఖన భాగాలు చదవటానికి కృప చూపించండి. మర్మమును, మాకు తెలియని గూఢమైన సంగతులను మాకు తెలియచేయండి. నీ పరిశుద్ధ ఆత్మకృపను బట్టి వినుచున్నా, వీక్షిస్తున్నా, ఈ మాటలు ఆలకిస్తున్నా ప్రతి ఒక్కరిని బహు దీవించుమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నా తండ్రి. అమ్మాయి ప్రియమైన వాళ్ళ 2 దినాలు చాలా చక్కని మాటలు బోధించుకున్నాం. మరి అరమరమి మీకా గ్రంథం మీరందరూ చూస్తున్నారో లేదో తెలియదు, కానీ ఏదేమైనా స్వార్థ పరిచయం చేస్తున్నాను. కనీసం నా ఆశ ఏంటంటే, ఎక్కడైతే నా నామమున 2 లేక 3 కూడి ఉంటారో వారితో ఉంటానని సెలవిచ్చిన ప్రేమమయుడు గొప్ప దేవుడు. కనీసం నా ప్రోగ్రాం 4 చూస్తున్నారు, 3 చూస్తున్నారు. మొత్తం మీద ఈరోజు దేవుని స్వార్థ అందించాను.
ప్రభు మాట నా ప్రియబిడ్డలకు చేరవేశాను అనే తృప్తి నాకు ప్రభు కలిగిస్తున్నారు. వ్యూవర్స్తో పని లేదు, ఎందుకంటే వ్యూవర్స్ను చూసేవారిని ప్రభు సంపాదించి పెడతాడు. నేను వారికి కావాల్సిన ఆహారం శుద్ధపరిచి పెడుతున్నాను అంతే. ఆన్లైన్లో, యూట్యూబ్లో. ఇప్పుడు నేను వాళ్ళరా నేడు దినములో 3 మాటలు నేర్చుకున్నాం. అంటే 3 మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. కానీ ఒక మాట మనం బోధించుకుంటూనే మనం ముగించుకున్నాం. ప్రియమైన వాళ్ళలో ఒకటి, మనుషులు సంతోషపెట్టువారైనట్టు కాక, అంటే కంటికి కనబడవలనని కాక. రెండవ మాట, ప్రభువునకు భయపడుచు శుద్ధంతకరణ గలవారై. మూడవ మాట, శరీరం బట్టి యజమానులైన వారికి అన్ని విషయంలో విధేయులై ఉండుడి. ఈ 3 మాటల గురించి అంటే ఒకే వచనంలో కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో, ఈ ఒకే వచనంలో 3 మాటలు మీకు జ్ఞాపకం చేశాను. ఒక మాట వివరిస్తున్నా. అదేంటంటే, మనుషులు సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక మీ భక్తి. ఈ మాట వివరం చూస్తున్నాం. అయితే ఆఖరిగా నేడు దినాన్ని మీకా గ్రంథం 1:6లో ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకుని నేను ముగించేసాను. ప్రియమైన వాళ్ళరా, దేవునికి తగినట్టుగా, దేవునికి సంతోషకరమైన రీతిగా నీ భక్తి ఉండాలి, నీ ప్రార్థన ఉండాలి, నీ అర్పణ ఉండాలి, నీ జీవితం ఉండాలి, ప్రత్యేకించి నీ హృదయం ఉండాలి. ప్రభు స్తోత్రం. టాప్ టు బాటమ్ అంటే నడినెత్తుండి అరికాల వరకు ప్రియమైన వాళ్ళరా, నీలో ఉన్న ప్రతి భాగము దేవునికి మహిమకరముగా, దేవునికి మహిమార్థముగా, దేవునికి సంతోషకరంగా ఉండాలనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈ ప్రక్రియలోనే కొంతమంది గురించి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చాలా మంది కూడా ప్రభువుకు తగినట్టుగా లేరు, ప్రభు చెప్పినట్టుగా నడవటం లేదు. ఎందుకంటే ఫస్ట్ ఏదో ఫాలో అవుతున్నారు వాక్యం, తర్వాత వారి సొంత మేధస్సు వచ్చేస్తుంది. ఎట్లాంటి వారిని ప్రభు విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకంటే ఇంతకన్నా మహాజ్ఞానుల్ని గడ్డి మేయించాడు, ఎందుకంటే మహాజ్ఞానుల్ని ఎక్కడ తొక్కాలి అక్కడ తొక్కాడు. ఎందుకంటే నా మాటను గాక మీరు ఏ మాటను ప్రకటించినను శాపగ్రస్తులు అవుతారని వాక్యం చెబుతుంది. ఇందులో ఉన్నది బోధించు, దాన్ని ఒకవేళ ఎవడైనా తప్పు అంటే ఆ తప్పు అన్నవాడిని అడ్రస్ లేకుండా తొక్కేస్తాడు ప్రభు. ఒకవేళ ఇందులో లేదు నువ్వు బోధిస్తున్నావా, ప్రభు నిన్ను తొక్కుతాడు. ఇది సత్యం ప్రియమైన వాళ్ళలో, ఇది సత్యం. ఆనాడు దినంలో వేరొక అగ్నిని తీసుకొచ్చి, వేరొక ధూపార్తిని తీసుకొచ్చి వారు పెట్టినగా చచ్చిపోయారు. దయ స్తోత్రం. ఈరోజు ఏకంగా బైబిల్ని మార్చేస్తున్నావు, బైబిల్ అంతరంగాన్ని మార్చేస్తున్నావు. అంటే నువ్వెవరి కోసం పని చేస్తున్నావు, నువ్వెవరి కోసం పాటు పడుతున్నావు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ అనుదిన జీవాహారం అనే వాక్యాన్ని ఆలకిస్తున్న మీరు ఎవరైనా, ఒకవేళ ప్రోగ్రాం ఈరోజు చూడవచ్చు, ఈ సంవత్సరం చూడవచ్చు, ఎప్పుడైనా చూస్తారు. ఆ చూసినప్పుడు ఈ సత్యాన్ని వింటారని అనుకుంటున్నాను. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ప్రభువునందు రక్షింపబడి నీవు ప్రభువును కాకుండా ఎవరిని సంతోషపెడుతున్నావు? ఒక ప్రశ్న నీ జీవితంలో వేసుకో. ఎవరిని సంతోషపెడుతున్నావు? ఎవరు చూడాలని బోధిస్తున్నావు? ఎవరు చూడాలని, ఎవరి కంటికి కనబడాలని నువ్వు చేస్తున్నావు? ప్రియమైన వాళ్ళరా, ఎవరికి ఉపయోగకరంగా ఉండాలని నువ్వు వాక్యం బోధిస్తున్నావు? ఎవరికి ఉపయోగకరంగా ఉండాలని విశ్వాస జీవితాన్ని గడుపుతున్నావు? ఒకసారి నీకు నువ్వు ప్రశ్నించుకో. ఎవరి కొరకు? పాట పాడుతుంటాం, ఎస్పి బాలు గారు చాలా చక్కగా ఆలపించారు, గతంలో కూడా పాడాను. ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము. ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారంటే అడ్డమైన వాళ్ళ కోసం ప్రాణం పెట్టుకోవాలదైనా. ప్రియమైన వాళ్ళ, సర్వమానవాళి పాప పరిహారార్థమై ఆయన ఈ లోకానికి వచ్చి అమూల్యమైన తన రక్తమును గార్చి ప్రతి ఒక్కరు కూడా సమానంగా కడిగాడు. ప్రియమైన వాళ్ళు, బదులు అంటారు కదా, ఈ సోపుతో నన్ను కడుగుము యేసయ్యా, ఇమము కంచెను తెల్లగా మార్చయ్య, ప్రేమ కరుణ నీ కృప చాలు. ప్రియమైన వాళ్ళ, ఆ రీతిగానే ప్రభు కడిగి వెళ్ళాడు. ముచ్చుమల కంటే అమూల్యముగా, ముచ్చుమల కంటే మెరిసే స్థితిలో ప్రభు ఈరోజు ఉంచితే ఎక్కడికి వెళ్ళిపోతున్నావురాయా అంటే, లేదు నేను మళ్ళీ బురదలోకి వెళ్ళిపోతాను. ముచ్చుము
ఒకప్పుడు దాని స్థానం ఎక్కడో తెలుసా? నీచకంపులో, నీచమైన స్థితిలో. ప్రియమైన వాళ్ళ మధ్యలో ఉంటుంది ఈ ఆర్చిప్, అందులో ఒరిజినల్. ఈరోజు ఆర్టిఫిషియల్ కూడా వచ్చేస్తున్నాయండి, ముత్యాలు కూడా తయారు చేస్తున్నారు. వాటి పెంపకాలను కూడా మీరు యూట్యూబ్లో చూడొచ్చు. ఒరిజినల్గా అయితే ఇవి ప్రకృతి సిద్ధమైనవి అయితే వాటి యొక్క తీరు చూస్తున్నట్లయితే అది ఉండే తీరి అది ఉండే స్థలము, అది తయారయ్యే విధానం కూడా చాలా విధానంగా ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, అక్కడి నుంచి ప్రభువు నిన్ను తీసుకొస్తున్నాడు, నిన్ను కడిగి లోకానికి ఎత్తు చూపుతున్నాడు. అంతే. నిన్ను కడిగి ఎలా కడగాలి అంటే, ప్రియమైన వాళ్ళరా, ఆయన రక్తం ద్వారా కడిగి నేను పరిశుద్ధపరిచి ఈరోజు లోకానికి ఎత్తు చూపిస్తుంటే, నిన్ను ఎవరైతే ఎత్తారో ఆ ఎత్తిన వాడి మహిమను నువ్వు ఎత్తి చూపకుండా ఈ లోకంలో ఉన్న మనుష్యులను, ఈ లోకంలో కొంతమంది కంటికి కనబడవాలని, ఈ లోకంలో కొంతమందికి అనుకూలంగా ఉండాలని ఈరోజు భక్తి నటిస్తున్నామేమో, ఈరోజు భక్తి పడువై ఆ భక్తిలో కొనసాగుతున్నామేమో. జగత్తు సుమి ప్రభువు చూస్తున్నాడు. పౌలు గారు తిమోతికి రాస్తూ అంటాడు ఒక మాట. ఆ మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము ఒకసారి చదువుదాం. ప్రియమైన వాళ్ళరా, నేను చదువుతున్నాను, ఆలకించండి. మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనములో, దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండా ఉన్నట్లు దాసత్వమును కాడి క్రింద ఉన్నవారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, చక్కని మాట మనం చదువుకుని ఉన్నాం. ఈరోజు దేవుని నామము, ఆయన బోధ దూషింపబడకుండా ఉండాలి. దూషింపబడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఒక ప్రశ్న. దూషింపబడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రియమైన వాళ్ళని చాలాసార్లు అనుకుంటాము, మతోన్మాదులు. ఒక మాట ఉదాహరణ అంటే ప్రభువుని ఎరగలేనటువంటి వారు, రక్షణ పొందలేని వారు అనుకోవచ్చు. ఒకవేళ కొంతమంది పొందే కూడా మళ్ళా వెనక్కి వెళ్ళిపోయి ప్రభు మీద లేనిపోని జోకులు ఇస్తున్నారు. వారు మాట్లాడుతున్నప్పుడు చాలామంది అనుకుంటారు, వీడు జిమ్మడిపోనా, వీడు నాశనం అయిపోనా, ఎప్పుడు పోతాడు కానీ దరిద్రం పడిపోతాండే. ఆత్మ అలా కూడా ప్రభుకి వ్యతిరేకంగా మాట్లాడతాడండి. సరే, వాడు మాట పక్క పెడదాం. దేవుని గురించి తెలుసు నీవు, ప్రభు గురించి తెలుసు నీవు, దేవుని వాక్యం క్షుణ్ణంగా చదివిన నీవు, దేవుని గురించి తప్పిది పొందిన నీవు, ఏమి నీ బిడ్డలతో మాట్లాడుతున్నావు, ఏమి నీ సంఘానికి బోధిస్తున్నావు, ఏమి నేర్పుతున్నావు, నీ సంఘానికి ఏమి నేర్పుతున్నావు? ప్రియమైన సహోదరులారా, నీ సంఘంలో నువ్వేమి నేర్చుకుంటున్నావు? నువ్వు నేర్చుకున్న దాన్ని బట్టి ప్రభువును మహింపరచగలుగుతున్నావా? ఇది మానేసేసి ఎప్పుడు పక్కలో పడి ఎడుతుంటావు. వాడు చూడండి, నిన్ను నువ్వు చూసుకో, వాడిని చూడండి, ఆను చూడండి తప్ప వాక్యం మాట్లాడుతుంది. దేవుని నామం దూషింపబడుకున్నట్లు, ప్రియమైన వాళ్ళరా, ఆయన బోధయు దూషింపబడుకున్నట్లు ఈరోజు దేవుని వాక్యం దూషింపబడుతుంది. ఒకడు అంటాడు, మీరు కొట్టి సత్తున్నారా బాబా, ముందు మీరు శాంతి పడండి. నిజమే, మీరు అందరికీ తెలివైన వారే, యూట్యూబ్లో చూస్తూ ఉంటారు. ఒక వాక్యం ఒకడొకలాగా వివరిస్తుంటారు, ఒకడొకలా వివరిస్తుంటారు. దీనికి పొంతం లేదు. ఏంటని ఒకవేళ ప్రశ్నిస్తే ఆ యూట్యూబ్లో మాదే గొప్ప అంటారు. అంటే ఆయనకు ఒక బైబిల్ ఇచ్చాడు ప్రభు, మాకు ఒక బైబిల్ ఇచ్చాడు. ఎవరైతే మాది గొప్ప అన్నాడో వాళ్ళందరికీ పరిశుద్ధమైన బైబిళ్ళు, ఎవరైతే ఇలా కాదు వాక్యము, ఇలా కాదని సరిచేస్తారో వాళ్ళందరికేమో ఆ రెండో తెగ బైబిల్ ఇచ్చారన్నమాట. క్రైస్తవత్వంలో ఉన్న బుద్ధి ఇది. ప్రియమైన వాళ్ళరా, సర్వలోకమును సర్వ ప్రజల దగ్గర ఒకటే బైబిల్, అదే పరిశుద్ధ గ్రంథం. తెలుగులో ఉన్నదే, ఉర్దూలో ఉన్నదే, అరబీలో ఉన్నదే, ఇంగ్లీష్లో ఉన్నదే, హిందీలో ఉన్నదే, తమిళ్లో ఉన్నదే, కన్నడలో ఉన్నదే, ఏ భాషలో ఉన్న పరిశుద్ధ బైబిలే, పరిశుద్ధ గ్రంథం మన చేతుల్లో ఉంది. అంతే తప్ప సమర్థించుకునే వాడి చేతుల్లో పరిశుద్ధ గ్రంథమును, సమర్థించే వాడి చేతుల్లో అసమానమైన గ్రంథము లేదు. ప్రియమైన వాళ్ళు చాలా మంది కూడా ఇదొక తేడా గమనిస్తున్నారు. విశ్వాసుల రోజుని గమనిస్తున్నారు. ప్రజలే బుద్ధి చెప్తూ ఉంటారు, విశ్వాసులే బుద్ధి చెప్తూ ఉంటారు. ఏంటి అంటే మనం ఆలోచన చేస్తే చాలా మంది కూడా పొరబడుతున్నప్పుడు, అయ్యో నిజమే, తొందరపాటున మాట వచ్చింది, పొరపాటున వచ్చింది, మన్నించండి అని వెంటనే దేవుని వాక్యాన్ని దాన్ని ఒప్పుకుని బోధించే సేవకులు చాలా అరుదు.
లేదు 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 ఇది కరెక్టే అని దానికి అనుగుణంగా కొన్ని వాక్యాలు చూపిస్తున్నారు. ప్రియమైన వాళ్ళరా, ఏదైతే మాట గమ్ముని జారీ చేసామో అది ఒక తప్పు అయితే, పొరపాటు అయితే, తప్పని కాదు పొరపాటు అయితే అంటే దాన్ని ఒకవేళ ప్రజెంట్ చేయటం అంటే దాన్ని చెప్పటం ఒక పొరపాటు తప్పు అయినట్లయితే కొన్ని ఒకవేళ సరిదిద్దుకునే భావం ఏమైనా ఉందా అంటే ఈ రోజుల్లో లేదు. దానికి తగ్గట్టుగా అనుకూలమైన వాక్యాలు మనం బోట్లు ఆడతాం కదా, కర్రలేసి ఏదైనా మొక్కలకి బోట్లు ఆడతాం, మొక్కటి వంగిపోకుండా. అలాగా నువ్వు చెప్పిన మాట వేదం అని అనిపించడానికి ఈరోజు కొన్ని సపోర్ట్స్ పెడుతున్న బోర్డులు. నువ్వెన్ని బోర్డులు పెట్టినా ప్రియమైన వాళ్ళరా ఏదో ఒక రోజున అది పనిచేయదు, పోతూ ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, వాక్యం మాట్లాడుతున్న సత్యం ఏంటో తెలుసా? దేవుని వాక్యం దూషింపబడకున్నట్లు చూసుకోవాలా. ప్రియమైన వాళ్ళరా, అది బోధించేవాడైనా వినేవాడైనా, ప్రియమైన వాళ్ళరా వినేవాడైనా బోధించేవాడైనా దేవుని వాక్యము దూషింపబడకుండా చూడాలి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ప్రియమైన వాళ్ళరా 1వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తుంటాను. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచున్నానా? దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడినైతే క్రీస్తు దాసులను కాకపోయేదును. దాని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో వారితో ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలుల పౌలు ద్వారా మాట్లాడుతున్న చక్కని మాట. ఈరోజు ఎవరిని సంతోషపెట్టాలని నేను చూస్తున్నాను? మనుషున్నా లేక దేవున్నా? ప్రియమైన వారు, నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువారినైతే క్రీస్తు దాసులను కాకపోవుదును. నిజమే, నువ్వు మనుషులకు లోబడి మనుషులు చూస్తున్నారని, మనుషులకు అంటే వాళ్ళకి తగిన రీతిగా, వాళ్ళకి ఇష్టమైన రీతిగా, వాళ్ళకి వినే రీతిగా, వాళ్ళకి వినసొంపులాగా ఉండేలాగా నువ్వు బాగు చేసినట్లయితే నువ్వు క్రీస్తు దాసుడు కాదు, నాడే పాస్టర్. నువ్వు క్రీస్తు పరిచారకుడు కాదు, నువ్వు సేవకుడు కాదు, నువ్వు సంఘకాపరువు కాదు. దేవుని స్తోత్రం. ఇది సేవకు వినేవారు కూడా. నువ్వు క్రీస్తు బిడ్డవు కాదు. ప్రభు స్తోత్రం. చాలామంది కంటిన్యూగా ప్రార్థన చేరిపోతారు. ఎందుకంటే ప్రార్థనకి వెళ్ళే సమయంలో కూడా కొన్ని ప్రియమైన వాళ్ళు కొన్ని బాంధవ్యాలు స్నేహభావం మీద ప్రార్థనకి వెళ్ళే విధానం కూడా ఆధారపడి ఉంటుంది. చాలామంది భక్తులు ప్రార్థనకి వెళ్తారనుకుంటున్నారా? లేదు, ఇది వాస్తవం. భక్తులు చాలామంది ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు తక్కువ. ఎందుకంటే ఆమె వెళ్తుంది, మనం వెళ్ళాలి. మా బంధువులు వెళ్తున్నారు, మేము వెళ్ళాలి. మా కుటుంబం అంతా వాళ్ళు వెళ్తారు, మనం వెళ్ళాలి. వాళ్ళు వెళ్తారు, మనం వెళ్ళాలి. మా వాడ కట్టాన్ని తీరిపోతుందో మేము వెళ్ళిపోవాలి. ప్రభు మీద భక్తి కాదు. అది ఈరోజు పునరుద్ధాన దినమనో, లేక ఈరోజు ఉపవాస దినమనో, ఈరోజు బుధవారం అనో, స్త్రీల గుడికనో ఇది కాదు. వాళ్ళు వెళ్ళిపోయారు, నేను వెళ్ళిపోవాలి. వాళ్ళు ఒకరోజు కూడా మారడం నేను మాను. స్తోత్రం. ఈరోజు మనుషులతో పోటీ కలిగి ప్రభు సందుకు వచ్చి వారి కోసం మెప్పు పొందుతారు, వాళ్ళ కోసం వీళ్ళ కోసం తప్ప ప్రభు కోసం నువ్వు చేస్తున్నావా? ప్రభు కోసం ఏమైనా చేస్తావా? నువ్వు ప్రియమైన సహోదరి సహోదరుడా, అనుదిన జీవాహారం అనే కార్యక్రమాన్ని ఆలకిస్తున్న నువ్వు ఆలోచించి ప్రభు కోసం ఏమేం చేసావా? నువ్వు ఇదేంటి పాస్టర్ గారు, ప్రభు కోసం ఏం చేస్తే ప్రభు కోసం ఏం చేసేవా? ఎంతసేపు వాళ్ళ కోసం వీళ్ళ కోసం వాళ్ళు వెళ్తున్నారు, వీళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు వచ్చారు, మేము వచ్చాం, వాళ్ళు వెళ్తున్నారు, మేము వెళ్తున్నాం తప్పించి ప్రభు కోసం చేసే స్థితిలో నువ్వు లేవు. పైగా అది పోగా దేవుని కొరకు పనిచేస్తే నీకు ఆశీర్వాదం ఉంటుంది తప్ప మనుషుల కొరకు పనిచేస్తే, మనుషులు చూస్తున్నారని పనిచేస్తే కొన్ని మందిరాల్లో బోధలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి. రోజు బోధించే పాస్టర్ గారు ఆ రోజు ఆ గ్రామ పెద్దలు వచ్చి కానీ ఆ సిటీలో కొంతమంది వచ్చి కూర్చుంటే ఆ రోజు బోధ మారుతుంది. ఇది ట్రూ, సత్యం ఇది. ఆ రోజు బోధ మారుతుంది. ప్రియమైన వాళ్ళు, బోధలో మాటలు కొంచెం అనుకూలంగా వెళ్తాయి, వాళ్ళ పక్కంతా వెళ్తాయి. ఎందుకంటే మరి మరలవారు రావాలి కదా, మరలవారు రాకపోతే ఎలాగా? అందుకని చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను. ఎందుకంటే దేవుని సొంతలో మెన్యూ కార్డు పెట్టకండి అంటాను. చాలామందికి అంటే నా ఛానల్ చూడరు కాబట్టి ఒకరు చూసినప్పుడు అర్థమవుతుంది.
మెనూ కార్డు పెట్టొద్దు అంటాను. మెనూ కార్డు ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, మన హోటల్కి వెళ్ళామనుకోండి, ఒక మెనూ కార్డు ఇస్తారు బయట. అందులో మనకి కావాల్సినవన్నీ కూడా ఉంటాయి. పూరి చపాతి ఇడ్లీ అన్నీ, దాన్ని మెనూ కార్డు అంటాం. ప్రభుత్వంలో కూడా చాలా మంది కూడా మెనూ కార్డు ఇస్తుంటారు సేవకులు. అదేంటో తెలుసా? మీరు జయించలేకపోతున్నారా? గర్భఫలం లేదా? విదేశం వెళ్ళాలనుకుంటున్నారా? ఉద్యోగం లేక నిరాశపడిపోయారా? ఇల్లు కట్టాలనుకుంటున్నారా? ఏంటి ప్రశ్న మార్కులు ప్రశ్న మార్కులు ప్రశ్న మార్కులు క్వశ్చన్ మార్కులు క్వశ్చన్ మార్కులు క్వశ్చన్ మార్కులు. ఆఖరిని అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు సొంత రక్షకునిగా అంగీకరించు అంటే దేవుడు ఎందుకు వచ్చాడంటే నాకు ఆలోచన. ఆ చదివే చాలా మంది మెనూ కార్డులు విన్నాను నేను. నా ఆలోచన ఏంటంటే, ఓహో అంటే ప్రభు గర్భం ఇవ్వటానికి, ఇల్లు కట్టడానికి, ఉద్యోగాలు ఇవ్వటానికి, పొలాలు కొని పెట్టడానికి, ఇల్లు కట్టి పెట్టడానికి, ఈ తాబిమెత్తులు కదా ప్రభువు. ఉద్యోగాలు ఇవ్వటానికి, వ్యవసాయం పండకపోతే వ్యవసాయం పండించడానికి, వ్యవసాయ ప్రజలు ప్రియమైన వాళ్ళు అంటే ఇవన్నీ చెప్పి ప్రభువుని కలిగి ఉంటే ఇవన్నీ పోతాయి. ఇదే కదా బోధ, ఇదే కదా బోధ. ఈరోజు చాలామందిని గమనించండి. కష్టాల్లో మగ్గిపోతున్నావా? నష్టాల వేదంలో ఉన్నావా? ఇవే టైటిల్స్ వస్తాయి. పాపాల గురించి కానీ, పరిశుద్ధాత్మల గురించి కానీ, దుఃఖపడుతున్న హృదయం గురించి కానీ, హృదయం యొక్క తీరును గురించి కానీ బోధించే వాళ్ళు తక్కువ. ప్రియమైన ఏం పెట్టాను? ఈ మెనూ కార్డులు ప్రకటన చేస్తూ, ఈ మెనూ కార్డుల యొక్క బోధలు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదో ఒక రోజున ప్రభు చూసుకుంటాడు. అయితే ఈరోజు జాగ్రత్తగా ఉండేవారమై ఉండాలి. వాక్యం మనకు చెబుతుంది, ఇందులో ఒక 0 పొల్లని తీస్తే మనకు మొత్తం జావేస్తాను అని ప్రభువు చెప్పారు. అంటే ఈ జీవరంగులు తెగులని కొన్ని సంక్రమిస్తాయని చెప్పేసి ప్రభువు చెప్పారు. ప్రియమైన వాళ్ళ ఆ భయం కూడా లేకుండా ఈరోజు చాలా మంది కూడా ఇంకా అలా ముందు కొనసాగుతున్నారు. ఆ జావ కంటే మేమేసే జావ ఎక్కువ అంటున్నారు. అంటే మేమేసేది ఎక్కువ అన్నట్టుగా చాలా మంది కూడా విర్రవిగిపోయి బోధిస్తున్నారు, విర్రవిగిపోయి ఉన్నారు. ప్రియమైన వారు అట్లాంటి వారి కోసము ప్రభు వాక్యం మాట్లాడుతుంది. ఒకసారి వాక్యాన్ని చదువుతాం చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనం చదివితే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ తెలిసిన వాక్యం, సుపరిచితమైన వాక్యం. 2వ అధ్యాయము 46వ వచనంలో ఒక మాట చదువుకుందాం. మరియు వారి ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్ప కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై. దేని స్తోత్రం. ప్రియమైన వాళ్ళరా, దేవుని స్తుతించుటలో ప్రజలందరి దయ, ప్రజలందరి దయ. ఈరోజు దేవుని బిడ్డల దయ పొందేవారు ఉండాలి. దేవుని బిడ్డలు దయ పొందేవారు ఉండాలి. నీ కొరకు నీ బిడ్డలు, నీ సంఘ బిడ్డలు ప్రార్థించేవారు ఉండాలి. అయ్యా మా సంఘ కాపాడు, అయ్యా మా బోధకుని ప్రభు, ఆయన ఇస్తున్న విలువైన మార్చలు, ఆయన ఇస్తున్న గూఢార్థమైన గొప్ప సంగతులు ప్రభు, ఇదినైనా మాకెన్నో విషయాలను వారు తేటపరుస్తున్నారు. ఎన్నో మర్మాలను నీ పరిశుద్ధ గ్రంథంలో నుంచి మా కొరకు తీసుకొస్తున్నారు ప్రభు అని మీ కొరకు దేవుని ప్రజలు ప్రార్థించేవారు ఉండాలి తప్ప వాళ్ళు సందిగ్ధంగా ఈయనేంటో చెప్పారు, ఈయనేంటి ఈ బాగా చేశారు అనేటువంటి కాకుండా. ప్రియమైన వాళ్ళరా, చాలామంది ఈరోజు కొంతమంది బోధలకు కొంతమంది విమర్శలు వస్తున్నాయి. కొంతమంది బోధలు కొంతమంది చేస్తున్నారు. ఒకరైతే అంటున్నారు, ఒరే నీ దమ్ముంటే ఇన్ని సంఘాలు కట్టుకోడరా అని అంటున్నారు. ప్రభు స్తోత్రం. సంఘాలు కట్టడం పెద్ద గొప్ప ఏం కాదు ఈ రోజుల్లో. ప్రియమైన వాళ్ళరా, సంఘాలు కట్టడానికి 100 ట్రిక్స్ ఉన్నాయి, 100 ట్రిక్స్ ఉన్నాయి, 1000 ట్రిక్స్ ఉన్నాయి, 1,00,000 ట్రిక్స్ ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా, ఆ ట్రిక్లో పోయితే సంఘాన్ని ఇట్టే కట్టగలదు ఖచ్చితంగా చెప్తుంటారు. కానీ దేవుని సంఘాలు కట్టు. ప్రియమైన వాళ్ళరా, ఆ రోజు పేతురుతో ప్రభు మాట్లాడారు. ఆయన మాట్లాడిన సంఘాన్ని కట్టు. అది కట్టాలని కొంచెం కష్టమవుతుంది, అది కట్టాలని కొంచెం కష్టమవుతుంది. ప్రియమైన వాళ్ళరా, దేవుని సంఘాన్ని కట్టాలా. దేవుని సంఘాన్ని కడితే అందులో ప్రజలు ఉండరు, ఎక్కువ తక్కువే ఉంటారు. ఎందుకంటే దేవుని సంఘం సత్యంగా ఉంటుంది, అది రాయి మీద ఉంటుంది కనుక ఇటు తొలగిపోకుండా. దాని పునాది చాలా టైం పడదు కనుక ప్రియమైన వాళ్ళరా, అంటే క్రీస్తులో కట్టబడదు కనుక క్రీస్తులో సత్యం ఉంది. ఇదిగో
ఈ సత్యం మీద కట్టాలా. ఇందులో వాక్యం ఉన్నట్టు బోధించండి. ఎంతమంది మీ మందిరంలో ఉంటారో, ఎంతమంది మీ సంఘంలో ఉంటారో తర్వాత విషయం. ప్రభు స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండో మాట మీకు తెలియజేస్తున్నాను. రెండో మాట ఏంటో తెలుసా? ప్రభువునకు భయపడుచు శుద్ధంతఃకరణ గలవారై ఉండాలని వాక్యము కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 22వ వచనంలోనే ప్రియమైన వాళ్ళరా రెండో మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండో మాట ఏంటో తెలుసా? ప్రభువునకు భయపడుచు ఈ శుద్ధ హృదయం కలిగి ఉండాలి, శుద్ధ హృదయం కలిగి ఉండాలి, గలవారి ఉండాలని వాక్యం మనకు తెలియచేస్తుంది. ప్రియమైన వాళ్ళ ముందు నువ్వు దీనికి భయపడాలి, దీనికి భయపడాలి. ఎందుకంటే శరీరం ఏముందిలే అండి, 70 లేక 80, ఈ తర్వాత మట్టిలో పోతూ ఉంటుంది. ఒక్కోసారి ఇది చేసిన కొన్ని పనులకు ఇది దెబ్బతినేస్తుంటుంది లోపల హృదయం. ఈ హృదయం దెబ్బతినేసేసి ఇది ప్రభు ఇచ్చింది కదా, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జీవితకాలం అంతా నరకం వెళ్ళబోస్తుంటుంది, ఏడుపు వెళ్ళబడుతూ ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, అందుకనే దాన్ని ఏం చేయాలంటే మనం శుద్ధి చేసేవారు ఉండాలి. ఎలాగంటే ప్రభువునకు భయపడుచు శుద్ధంతఃకరణ గలవారై ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, మనకు తెలుసు, అందరూ కూడా మనందరికీ తెలుసు. ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆదికాండంలో 42వ అధ్యాయం 18వ వచనంలో ఒక ఆయన మనకు కనిపిస్తుంటారు. ఎవరు ఆయన అంటే యోసేపు గారు, యాకోబు కుమారుడైన యోసేపు గారు కనిపిస్తుంటాడు. ప్రభువుకు భయపడిన వాడైన, ప్రియమైన వాళ్ళరా, ప్రభు యందు భయభక్తులు కలిగిన వాడైన, హృదయాన్ని కట్టుకున్నవాడాయన. ప్రియమైన వాళ్ళరా, 42వ అధ్యాయం 18వ వచనంలో 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడవాడను, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయుడని చెప్పేసి చెప్తున్నాను. నేను దేవునికి భయపడవాడను, అందుకనే హృదయాన్ని కట్టుకున్నాను. నిజానికి చెప్పాలంటే నిర్మాకాండంలో ఆజ్ఞలు వచ్చాయి. ప్రియమైన వాళ్ళ, నిర్మాకాండంలో ప్రభు రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలియచేశారు. నిర్మాకాండంలో 20వ అధ్యాయం కానీ చదివితే ఎలాగో ఆరాధించాలో, ఎలాగ ఉండాలో, తప్పుదల శిక్ష ఏంటో ప్రతిదీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు మోషే ద్వారా రాయించి పంపించారు. ప్రియమైన వాళ్ళ, కానీ ఆది కాలం నుంచి మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ దేవునికి భయపడి అబ్రహాం ఉన్నాడు, నోవాహు ఉన్నాడు, తెరాహు. ప్రియమైన వాళ్ళరా, అబ్రహాము తండ్రి దేవునికి భయపడపోయినప్పటికీ మొత్తం మీద ప్రియమైన వాళ్ళరా కొడుకు వెళ్ళిపోతారంటే ఇంకేమి చెప్పలేకపోయాడు. దేవుడు చెప్పిన మాటకు మారు పలకలేకపోయాడు. ప్రియమైన వాళ్ళ, ఇంకా లోతున్నాడు, దేవుని భయపడ్డాడు, తర్వాత మాత్రం పాపంలో పడిపోయాడు నోవాహు. ఈ టైంలో చూసుకుంటూ వస్తే ప్రియమైన వాళ్ళరా మన యోసేపు గారు, యాకోబు గారు, ప్రియమైన వాళ్ళరా వీళ్ళ టైంలో ఇవి లేవే. తల్లిదండ్రులను పూజించవలను, సన్మానించవలను, పొరుగువారిని ఆశించకూడదు, ఇవి లేవే. ప్రభువైన యేసుక్రీస్తు నిర్మాకాండంలో 10 ఆజ్ఞలను మోషే ద్వారా ఇచ్చారు. కానీ వీరు దేవునికి భయపడి ఉన్నారు, దేవుడిని చూస్తున్నాడు, ప్రభు నాతో ఉన్నాడు అనే విశ్వాసం కలిగి ఉన్నారు. ఇదేంటే తెలుసా? మానసికమైన ప్రియమైన వారు మానసాక్షికరమైన యుగంగా మనం తెలుగు చేసుకోవచ్చు. ప్రియమైన వారు మనస్సాక్షి కాలం, మనస్సాక్షికి భయపడి అంటే హృదయ అంతరంగంలో ప్రియమైన వాళ్ళ శుద్ధాంతఃకరణ గలవారే, హృదయ శుద్ధీకరణ గలవారే. ప్రియమైన వాళ్ళరా ఆనాటి కాలంలో యోసేపు దేవునికి భయపడ్డాడు. ఈరోజు నువ్వు భయపడుతున్న ప్రభువుకి, దేవునికి భయపడుచు ఉండాలా. ప్రియమైన వాళ్ళరా, నువ్వు మనుషులను సంతోషపెట్టక దేవుణ్ణి మాత్రమే నువ్వు సంతోషపెట్టి దేవుని వాక్యాన్ని ప్రకటన చేయాలి. ప్రభువునందు ఆనందించుడి, మరలా చెబుతున్న ఆనందించుడి ప్రభు పౌలు ద్వారా పలికిస్తున్న మాట. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు భయపడుచున్న ప్రభువుకి భయపడుతూ ఉంటే విశ్వాసమైన సేవకుడు అయినా చాలా జాగ్రత్త కలిగి ఉంటాం. ఈరోజు భయం లేని కూడా బజార్లో పెట్టిందండి గుడ్డు. ఇది విశ్వాసుల కంటే ఈ రోజుల్లో సేవకులకి ఎక్కువ వర్తించేలాగా ఉంది. భయం లేని కూడా బజార్లో పెట్టింది. ప్రియమైన వాళ్ళరా, నిన్న దినాన్ని తెలియజేస్తాను, మరలా తెలియజేస్తున్నాను. మరి చాలా డిబేట్లు కూడా జరుగుతున్నాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. కొంతమంది విమర్శలు చెప్తున్నాయి, విమర్శలు కూడా చేస్తున్నారు.
ప్రియమైన వాళ్ళ హైందవ క్రైస్తవ్యం అని నాకు అర్థం కాలేదు. పరిశుద్ధ గ్రంథం తెలుసు అంతే. చాలామంది పెద్దలు, మహనీయులు, మహానుభావులు అంటే కీర్తన గ్రంథం అంటే కీర్తన పుస్తకాలు అంటే పాటలు, దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునను తెలియరే, సోలిపోవలదా మనసా దేవుని యందు నిరీక్షణయుంచి ఆయననే స్తుతించున ప్రాణమ. ఇలాగా కొన్ని పురాతనమైన పాటలు మరి చాలా చక్కగా ఆనాడు దైవజ్ఞానంతో కట్టి అంటే ఇవన్నీ కూడా ఒక పుస్తకం లాగా అంటే కీర్తనలు అంటే పాడే పాటలు ఈ పుస్తకాలు తెలుసు తప్ప ఈ ఐందవ క్రైస్తవం బుక్కు కొత్త ఈ మధ్యలోకి ఈ రోజున ఎవరు పడతారు రాసుకుంటున్నారులేండి ఒక బుక్కు. నయం ప్రియమైన వాళ్ళు మీకు తెలివి ఉంటే ఒక బుక్ రాసేయండి, పడి ఉంటుంది అలా పడి ఉంటుంది. దేని స్తోత్రం హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా మీరు కూడా ఏమన్నా బుక్ రాసేయండి. ఎందుకంటే విశ్వాసులు కూడా రాయించో బుక్కు ఇందులో అనుభవాన్ని బట్టి వచ్చిన ఆలోచనలు బట్టి. దేవుని వాక్యంలో ఊహలో గానాలకి చోట్లేదు, ఊహలో గానాలకి చోట్లేదు, ఓన్లీ సత్యానికి మాత్రమే చోటు ఉంది. ఇందులో ఊహించుకున్నాను అనుకుంటున్నాను వీటికి లేదు, వీటికి ఎందుకు త్రోవలేదు. ప్రియమైన వాళ్ళ దేవుని వాక్యం అని తెలియజేస్తుంది. దేవునికి భయపడుచు వాక్యమును ఉన్నదున్నట్టుగా బోధించటమే నా డ్యూటీ. ఉన్నదున్నట్టుగా చెబుతుంటే వింటమే ప్రియమైన దేవుని బిడ్డల డ్యూటీ. ఇంకో డ్యూటీ మీకు ఏంటి అంటే క్రైస్తవ బిడ్డకు ఇంకో డ్యూటీ ఏంటి అంటే అసలే మా బోధకులు కానీ సేవకులు కానీ ఉన్నదున్నట్టు చెప్తున్నారా, ఇందులో కలిపారా? ఇది ఎవరి డ్యూటీ? ఇది ఎవరి డ్యూటీ అండి ప్రియమైన వాళ్ళరా? విశ్వాసులైన మీదే. ఈ వాక్యం మాకు వస్తుందా? ఈ వాక్యం మా బోధకులు మాకు బోధిస్తున్నారా, లేక శుభ్రంగానే కలిపారా? ఏమైనా కలుపుతున్నారా? పరీక్షించుకోవాల్సిన విచక్షణ జ్ఞానం కూడా ప్రభు మనకే ఇచ్చాడు, విశ్వాసులకు ఇచ్చాడు. ఆ ఒక్క మాట మీరు చదివిస్తాను. మరి రేపటి దినాన్న మరలా రెండవ మాట భాగాన్ని కంటిన్యూ చేసుకుంటాను. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము. ప్రియమైన వాళ్ళరా 17వ అధ్యాయంలో 11వ వచనం చదువుతున్నాను. చూడండి ఒక మాట ప్రియమైన వాళ్ళరా. అంటే నా బైబిల్లో అయితే ఇలాగే ఉంటుంది. మరి వీళ్ళందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు అయితే చదవండి. ఇందులో ఒకసారి చూడండి 17వ అధ్యాయం 11వ వచనంలో, వీరు దెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండేది గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములను పరిశోధించుచు వచ్చురి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే, మరలా చెప్తున్నా, నిజమైన క్రైస్తవుడు అయితే నువ్వు దేవుని వాక్యం మీద ఆధారపడినట్లయితే నీ బోధకుల మాటను గమనించాలి. అలాగుందో లేదో ప్రతి దినము పరీక్షించాలా. అయ్యో మా అయ్యగారు చెప్పిన మాట శాసనం అండి, అంత తప్పైనా రాదండి. చాలామందికి చాలా గట్టి నమ్మకం. వాక్యం చెప్తుంది నీ బోధకుడు పౌలు కంటే గొప్పవాడు కాదు, పౌలు కంటే గొప్పవాడు కాదు. ఈ లోకములో ఉన్నవారము పరిశుద్ధ గ్రంథం ఉన్న వారి కంటే గొప్పవారం కాదు. దేవుని కృప, ఆయన ప్రేమ మన మీద అధికముగా ఉన్నది కనుక్కునే ప్రభు ఈ రీతిగా మనం ప్రేమిస్తున్నాడనే సత్యాన్ని గుర్తెరిగి దేవుని యొక్క సత్యమైన మాటలకు లోబడి మాత్రమే ముందుకు నడవాలని మీకు మనం చేస్తున్నాను. మిగతా ఆ భాగమును రేపటి దినాన్న మన వాక్యంలో విందాం. దేవుడు తన మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్న సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన పరమ తండ్రి నీ కొందనాలు ప్రభువా. ఇంతవరకు నాయనా ఈ 3వ అధ్యాయం 22వ వచనం గలతీయులకు రాసిన పత్రికలో ప్రభువా, నాయనా ఈ కొలస్సీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 22వ వచనంలో నువ్వు తెలియజేసిన రీతిగా నాయనా రెండవ మాటను దేవునికి భయపడుచు శుద్ధతకరణ గలవారై ఉండాలన్న విషయాన్ని తెలియజేస్తున్నావు. నిజమే ప్రభువా, ఈరోజు మమ్మల్ని మేము శుభ్రం చేసుకున్నాలి, మా హృదయ శుద్ధి కావాలి. ప్రత్యేకించి విశ్వాసులమైన బోధకులమైన ఎవరమైనప్పటికీ నీకు భయపడే గుణం ఉండాలని మాకు తెలియజేస్తాం. ఎత్తబడ్డ ప్రతి మాటను జ్ఞాపకం చేసుకుని ప్రభా ఆ మాటలు మా హృదయంలో ఉండడానికి కూడా చూపించమని ఏ జరుగుతున్న పరిచర్యను మా కొద్దిపాటి ఇక సేవను ప్రభా మీరు ఆస్వాదించి నానాటికి అభివృద్ధి పరచమని ఇదిగో చూస్తున్న మా ప్రియ వీక్షకులకును సబ్స్క్రైబర్ను ప్రభా, మరి మా పాలిభాగస్వామి ప్రియ బిడ్డలకును మా సంఘ బిడ్డలకును నేను అందరు జ్ఞాపకం చేసుకుని ప్రభుత్వ బలపరచమని సత్యాన్ని గ్రహించి
వారి ఆత్మీయ జీవితంలో లేక వారి సంఘాల్లో వారి కాపురులకు సహకారిగా ఉండే ధన్యతను ప్రియబిడ్డలు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనికి అన్యోన్య సహవాసము కూడిన మనకును లోకులను పరిశుద్ధులకును సదాకాలము దేవుని యొక్క సమాధానం స్వస్థత తోడే ఉండి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ఏసురత్నమేజ్యం, ప్రవేశరత్నమేజ్యం, ఏసురత్నం సంపూర్ణ విజయం, అపవాది కంతనాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నాలు దేవుచిత్తమైతే దేవుని వాక్యం ద్వారా ఆయన రాకలసమైతే గురువారం దినమున ప్రభుత్వం కలుసుకుందాం. మీ అందరికీ సెలవు.